అందరికీ నమస్కారం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో నా అతిథి ఎర్రగొండపాలెంని శాసించడానికి, అంటే శాసించడం అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు గడప గడపకి తిరిగిన దానికన్నా ప్రతి గడపై చేరజారడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా పథకాలని అందించడంలో శాసించడానికి మన చంద్రశేఖర్ గారితో ఈరోజు ముఖాముఖి. నమస్కారం అండి. నమస్తే సార్. సార్, మీకు ఒక హెర్క్యులెన్ టాస్క్ ఇచ్చారు. మీరు కొండేపు అనుకున్నారు, కాదు ఎర్రగొండపాలెమే అన్నారు. అక్కడ కొండేపు నుంచి ఏమో వరికోట అశోక్ బాబు గారిని అయితే వేమూరు పంపించారు. ఆదిమూలపు సురేష్ గారిని ఏమో మిమ్మల్ని కాదని మిమ్మల్ని కాదని ఆయన్ని తర్జన భర్జన అయిన తర్వాత ఆయన్ని కొండేపుకు పంపించి మీకు ఎర్రగొండపాలెం ఇచ్చారు. ఈ హెర్క్యులెన్ టాస్క్ని ఎలా చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా జగనన్న ఆదేశించినటువంటి ఆదేశాలను అనుసరించడమే నా యొక్క విధి. దానిలో భాగంగా ఎర్రగొండపాలెం నాకు వచ్చిన తర్వాత నా యొక్క పని నేను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. కానీ అది టాస్క్ కన్నా కూడా ఒక గొప్ప బహుమతిగానే నేను స్వాగతిస్తూ ఎంజాయ్ చేస్తున్నా ఎర్రగొండపాలెన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా, ఒక వీర విధేయుడిగా ఒక హెర్క్యులెన్ టాస్క్ని ఏమీ కాకుండా మీరు చేస్తున్నారు. ఎందుకంటే నేను నా నియోజకవర్గాల పర్యటనలో నేను ఎక్కువ ప్రాధాన్యత ప్రకాశం జిల్లాకే ఇచ్చాను. ఎందుకంటే ఆ వెనుకబాటుతనంతోనూ అక్కడ ఉన్న స్థితిగతులతో నేను చాలా చెల్లించిపోయాను. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, ఇప్పుడు ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ ఆ మార్కాపురంలో సక్సెస్ చూస్తుంది దగ్గర, అంటే ఇంకా వర్షాలు పడితేనే దాన్ని నిజమైన ఫలాలు ప్రజలకు అందుతాయి. అలాంటి దగ్గర మీరు తీవ్రమైన పరిస్థితులు, అక్కడ నిజంగా వాటర్ కోసం సతమతం అవుతుంది దగ్గర మీ ప్రస్థానం నిజంగా అసలు నేను రీసెంట్ పాస్ట్లో వాళ్ళని కనుక్కుంటే మీరు పడుతున్న శ్రమ అనిర్వచనీయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. అంటే నేను కాంప్లిమెంట్ కింద నేను మిమ్మల్ని ప్రైజ్ చేయడానికి నేను అడగట్లే. ఎందుకంటే అక్కడ వాస్తవ స్థితిగతులు, ఎందుకంటే చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక స్థితిగతులను ప్రభావితం చేసే అంశాలతో చెల్లించిపోయి మనస్తత్వం. కానీ అలాంటి చలనం ఉన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు చూస్ చేసుకోవడంలో మీరు ఆయన దృష్టికి ఎలా వచ్చారు? అది నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సమాజానికి ఏదో చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాకు చేస్తే నిజంగా ఎర్రగొండపాలెనికే చెయ్యాలి అనే విధంగా ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే నాకు అర్థమవుతుంది. అందుకే ఆ భగవంతుడు నాకు అవకాశాన్ని ఎర్రగొండపాలెంలో ఇచ్చినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి అభిమానం కలిగినటువంటి ఆ గడ్డకి ఎంతో చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరన్నట్టు తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడంలో కానీ, కావలసిన వనరులను ఏర్పాటు చేయడంలో కానీ, మనిషి చాలా ఎక్కువ అవసరం అన్నది కనబడింది నాకు. ఎస్, కరెక్ట్. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి విపరీతమైనటువంటి అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగనన్న మీద ఉంది. ఇది వాస్తవం. జగనన్నని గుండెల్లో పెట్టుకొని ఒక దేవుడిలాగా కొలిసేటటువంటి జనాల్ని అక్కడ నేను చూశాను. నిజంగా చేస్తే వీళ్ళకే చెయ్యాలి అనేటటువంటి అవసరం కలిగినటువంటి వ్యక్తులను కూడా నేను అక్కడ గుర్తించాను. ఈ 100 సంవత్సరాల తర్వాత కూడా సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించేటటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఏమీ చేయకపోయినా కూడా అక్కడ ప్రజలకి పార్టీని ఆదరించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 58 నెలల కాలంలో అక్కడ ప్రజలకి చిత్తశుద్ధితోటి మా ప్రభుత్వం పనులు చేసి పెట్టింది. కాబట్టి ఇంకా అభిమానం పెరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ నిర్మించటం మా ప్రభుత్వంలో జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ కానీ, అలాగే ఒక మంచి రైతు బజార్ని కానీ, టీటీడీ కళ్యాణ మండపాన్ని కానీ, క్రీడా ప్రాంగణాన్ని కానీ, అంబేద్కర్ భవన్ని కానీ, జూనియర్ కాలేజీని కానీ, ఒక సబ్స్టేషన్ని, ఇవన్నీ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ప్రభుత్వం. కాబట్టే ప్రజలకి విపరీతమైన అభిమానం ఇంకా పెరిగింది అక్కడ. ఇక్కడ మీకు నేను గమనించింది ఏంటంటే, విపరీతమైన ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ మీద పెరిగిన దగ్గర ఒక హ్యాట్రిక్ సాధించి ఒక మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ గారిని మీరు రీప్లేస్ చేశారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజంగా ఊహకందని అభివృద్ధి జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు మార్కాపురం నియోజకవర్గంలో ఉండే ఇవన్నీ
వెనుకబడిన ప్రాతిపదిక మీద నియోజకవర్గాలుగా ఏర్పాటైన తదనంతరంలో ఎర్రగొండపాలెం చరిత్రలో ఇంత అభివృద్ధి ఈ టర్మ్లో సంతరించుకున్నంత ఇంక ఇప్పటిదాకా సంతరించుకోలేదు. అవునంటారా కాదంటారా? ఎస్, ఖచ్చితంగా. కానీ ఆ ప్రజలకి మనిషి ఆదరణ కరువైందనే చంద్రశేఖర్ గారు రీప్లేస్మెంట్ అన్నారు. ఖచ్చితంగా అది కాదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గారు మంచి కార్యక్రమాలు చాలా చేశారు. అభివృద్ధి ఎస్, నేను ఒప్పుకుంటా దానికి. ఎస్. కానీ ప్రజల మనసులు గెలుచుకోవడంలో అంటే ఆదిమూలపు సురేష్ గారి యొక్క అవసరం కొండేపి ప్రాంతంలో ఉంది అని పార్టీ బలంగా నమ్మింది కాబట్టి వారిని అక్కడికి పంపడం జరిగింది తప్ప ఈ ఊహకి తావే లేదు. రెండవది, చంద్రశేఖర్ అనేటటువంటి నేను జగనన్న సైనికుడిగా, పార్టీకి వీర విధేయుడిగా, పార్టీ చేసినటువంటి మంచి పథకాలని లేదా మంచిని, అభివృద్ధిని మేము బలంగా వినిపించేటటువంటి ఒక గొంతుకగా నన్ను పార్టీ కూడా ఆదరించింది, అవకాశం ఇచ్చింది. కాబట్టే చిత్తశుద్ధితోటి పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఆదరణ బట్టి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, దాదాపుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నాను కాబట్టి సామాన్య కార్యకర్తకి ఏమి కావాలో, ఎలా సామాన్య కార్యకర్త ఒక రాజకీయ పార్టీ మీద ఆధారపడతాడు, ఆధారపడ్డ సామాన్య కార్యకర్తకి ఏమిస్తే పార్టీని హక్కుని చేర్చుకుంటాడో అది నాకు తెలుసు. కాబట్టి నేను చాలా త్వరగా కనెక్ట్ అయ్యానని అనుకుంటున్నాను. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అమితమైనటువంటి అభిమానం కలిగినటువంటి వాళ్ళు, ఒక చిన్న సహాయం చేస్తే గుండెల్లో పెట్టుకునేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఓటర్ ఉన్నారు కాబట్టి నాకు త్వరగా కనెక్ట్ అవ్వడం జరిగింది. నేను నా నియోజకవర్గాల పర్యటనలో మీ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి గారిని నియమించినప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. నేను వాటిల్లో ముఖ్యంగా డోర్నాలు, పెద్ద అరవీడు, త్రిపురాంతకం, పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, వీటిలో నేను మోస్ట్ ఆఫ్ ద సభల్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ప్రజాస్పందన ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడ నియోజకవర్గానికి ఎంపీగా, ఒంగోలు ఎంపీగా రాక మునుపే మిమ్మల్ని అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతిష్ఠించింది మీ పార్టీ. ఎస్, మానవ సంబంధాలు సరిదిద్దడానికి. దాంట్లో మీ ప్రయత్నం ఒక భగీరథ ప్రయత్నం కింద దాన్ని అభివర్ణించారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మీకు తెలుసో తెలీదో ఎర్రగొండపాలెం మీద ఒక చర్చనీయాంశం ఉంది. ఒక భగీరథ ప్రయత్నం అంటే ఒక మంత్రిని రీప్లేస్ చేసిన డెబ్యూటెంట్. మీరు డెబ్యూటెంట్కి ఎంత హెర్క్లెన్ టాస్క్ ఎందుకు ఇచ్చారు? అంటే మీ సామర్థ్యాన్న, లేకపోతే మీ సేవా తత్పరతన, లేదంటే మీ కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీయా? కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ. పార్టీకి బలం ఉంది, ప్రజల యొక్క అండుంది, ప్రజల్ని పట్టుకొచ్చేటటువంటి నాయకుడు అక్కడ అవసరమని ప్రభుత్వం, పార్టీ నమ్మింది కాబట్టి పార్టీకి ఒక సైనికుడిగా, జగనన్నకి ఒక సేవకుడిగా, ప్రజలకి సేవ చేసే వ్యక్తిగా నన్ను గుర్తించింది కాబట్టే నన్ను అక్కడ రిప్లేస్ చేశారు. అంటే ఇక్కడ రిప్లేస్మెంట్కి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఒక మంత్రి నియోజకవర్గం అని, ఒక అభివృద్ధి సంక్షేమం అన్న దాంట్లో నభూతో నా భవిష్యత్ ఈ 5 సంవత్సరాల్లో మీరు చెప్పండి, ఒక ఇన్ఛార్జిగా ఎంత అభివృద్ధి, ఎంత సంక్షేమానికి ధనం వెచ్చించబడింది మీ నియోజకవర్గానికి? మా నియోజకవర్గంలో దాదాపుగా 2,07,000 మంది ఓటర్లు ఉంటే 1,86,000 మందికి పథకాలు అందాయి. ఓకే, అది ఒక కుటుంబంలో 50,000 అంది ఉండొచ్చు, ఇంకొక కుటుంబంలో 15 లక్షలు అంది ఉండొచ్చు. అలాగే అనేక రకాలైనటువంటి విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క నియోజకవర్గంలో. నేను కూడా చూశాను నాడు నేడు స్కూల్ యొక్క పరివర్తన. ఒక మురికిమాల తాండా అనేటటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి స్కూల్ నిర్మాణం జరిగింది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా కట్టినటువంటి మంచి స్కూల్స్లో 2 స్కూల్స్ని, ఒకటి పుల్లల చెరువు, ఒకటి ఎర్రగొండపాలెంలో నిర్మించడం జరిగింది. గిరిజన హాస్పిటల్ నిర్మాణం జరిగింది. 100 పడకల హాస్పిటల్ నిర్మాణం ఎర్రగొండపాలెంలో జరిగింది. ఇదంతా కూడా మా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి అభివృద్ధే కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో కూడా మద్దతు ఉంది. ఇవాళ ఎర్రగొండపాలెంకి చంద్రశేఖర్నే ఎందుకు అక్కడ అవకాశం కల్పించారంటే ఖచ్చితంగా పార్టీకి ఉన్నటువంటి ఆ బలాన్ని నేనైతే కొనసాగించగలగనని జగనన్న నమ్మారు. అందుకే నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మరి గతంలో ఎవరైతే కాంగ్రెస్ ప్రత్యర్థిగా తెలుగుదేశం నుంచి ఉన్న అజిత్ రావు గారు అనుకుంటాను, ఆయన ఇవాళ ఇండియన్ కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నారు.
ఆయన నిలబడిన ప్రాసెస్లో మీ పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పరంగా ఏమైనా చేరడానికి ఏమైనా? అజితారావు గారు ఒక మహిళ, ఆవిడ ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశారు, ఓటమి చెందారు. కానీ నమ్మినటువంటి తన ఓటర్లని వమ్ము చేస్తూ ఈ రాష్ట్రాన్ని దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే తను నమ్ముకున్నటువంటి వాళ్ళని అవమానపరచటమే, అందుకు సందేహమే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దోపిడీ చేసినటువంటి ప్రభుత్వాలని సపోర్ట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా శాస్త్రీయంగా విడదీయకుండా అన్ని రకాలుగా నష్టపరిచినటువంటి ఏదన్నా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ఆర్థికంగా బలపడి ఆంధ్ర ఆర్థికంగా చితికిపోతుంది అంటే కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ బైఫర్కేషన్. సాంకేతికంగా ఆర్థికంగా ఏ రకంగా కూడా నియమాలను పాటించకుండా అశాస్త్రీయంగా విడదీసింది, ప్రజల్ని దగా చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక మునుపు కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు పోసినటువంటి వైఎస్ గారి కుటుంబాన్ని ఎంతో అవమానపరిచింది. జగనన్న గారిని విపరీతంగా కష్టపెట్టింది ఆ పార్టీ. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గారి కుటుంబమే మళ్ళీ కావాల్సి వచ్చింది కాబట్టే షర్మిలమ్మ గారిని మధ్యలో పెట్టేసి నాటకాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా నిలబడ్డటువంటి అజితమ్మ గారికి సపోర్టర్స్గా ఎవ్వరూ నిలబడరు. కాబట్టి ఆ పార్టీ వలన మాకు ఎలాంటి నష్టము లేదు, వాళ్ళు మాకు పోటీయే కాదు. అంటే నేను అంటుంది ఏంటంటే 2009లో మీకు నిజంగా గమనించగలిగితే 2014, 2009, 2019 ఈ 3 ఆదిమూలపు సురేష్ గారు గెలిచిన ప్రస్థానంలో 2 సార్లు మీ వైఎస్ఆర్సీపీ నుంచి, తొలిసారి ఆయన కాంగ్రెస్ నుంచి. ఆ తొలిసారి గెలిచినప్పుడు కూడా అక్కడ ప్రజలకి వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం కొద్ది గెలవడమే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం కాదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి జరిగింది. వెలుగొండ అనే ప్రాజెక్ట్ని ముహూర్తం చేసి శంకుస్థాపన చేసి దాదాపుగా ఒక టన్నెల్ని 11 కిలోమీటర్లు కంప్లీట్ చేసినటువంటి ఘనుడు రాజశేఖర్ రెడ్డి గారు. అందుకే అక్కడ ప్రజల్లో విపరీతమైనటువంటి అభిమానం ఆయన సొంతం. ఆ అభిమానాన్ని బట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అది ఒక గుర్తింపు లేనటువంటి పార్టీ కిందనే లెక్క తప్ప ఇంకోటి కానీ. 2009 కాంగ్రెస్ గెలుపు అనే ఓటు బ్యాంకు 2024లో అజితమ్మ గారు తురుగా ఎక్కడ ఏ విధంగానూ ఉపద్రవం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కనెక్ట్ అవ్వరు. మీరు పరిగణించట్లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం. పార్టీని ఇక్కడ ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దగా చేసినటువంటి పార్టీ. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఒక అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశమే లేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆవిడ ఒక ప్రస్థానం కాంగ్రెస్ నుంచి, తర్వాత తెలుగుదేశం నుంచి పోటీ చేశారు. ఈ ఉపద్రవం ఆవిడ నిజంగా ఓటు బ్యాంకుని చీల్చే కార్యక్రమం అనుకుంటే అది ఇద్దరు పార్టీలకి దెబ్బే కదా. ఒక పక్క ఖచ్చితంగా తెలుగుదేశానికే దెబ్బ, కాంగ్రెస్కి ఎలా? వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఎవరు కూడా ఇతరత్ర పార్టీల వైపు చూడరు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ అనేది మా పార్టీలో జరగదు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో పోటీ చేశారు కాబట్టి తన పరిచయాలు కానీ తనకున్నటువంటి క్యాడర్ కానీ తెలుగుదేశం వైపు నుంచి ఏమైనా డైవర్ట్ అవుతుందేమో తప్ప మా పార్టీ నుంచి డైవర్ట్ అయ్యే అవకాశమే లేదు. అలా మాటకు వస్తే ఎరిక్సన్ బాబు గారికి కూడా ఉపద్రవం ఉంది ఆవిడ నుంచి. ఎందుకంటే గతంలో ఆవిడ పక్కన తెలుగుదేశం ఓటు బ్యాంకు చీల్చే అవకాశం ఉందంటారా? ఎరిక్సన్ బాబు గారికి వాళ్ళ పార్టీలోనే ఉపద్రవాలు చాలా ఉన్నాయి. ఆవిడేముంది, ఆ పార్టీలోనే 4 ముక్కలుగా చీలిపోయినటువంటి పరిస్థితి ఎర్రగొండపాలెంలో ఉంది. పార్టీలో ఏ పెద్ద నాయకులు కూడా వారికి అండగా లేదా వారి వ్యక్తిత్వాన్ని ఆదరించే పరిస్థితిలో లేనే లేదు. ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ అసమ్మతుల్ని ఎరిక్సన్ బాబు గారు చేరదీస్తున్నట్టుగా ఒక వెనక మాట ఒకటి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటి పార్టీ. ఎర్రగొండపాలెంలో విపరీతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ. ఎవరన్నా అవకాశాలు దొరక్క వారేదన్నా అసంతృప్తితో ఉంటే అది అలవాటుగా మార్చుకొని వెన్నుపోటు రాజకీయాలు చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు వేస్తుంది. ఎలక్షన్ అనేటటువంటి యుద్ధ రంగంలో వీరుల్లాగా పోరాడి గెలిచిన చరిత్ర చంద్రబాబు నాయుడికే లేనప్పుడు వీళ్ళకి ఎందుకు ఉంటుంది? అడ్డగోలు రాజకీయము,
వెన్నుపోటు రాజకీయం వాళ్ళ పేటెంట్. కాబట్టి అలాంటి రాజకీయానికి అలవాటుగా మార్చుకొని వారు చేస్తున్నారు కాబట్టి వారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక నామినేషన్ కార్యక్రమానికి నేను ఒక చిన్న ఆహ్వానాన్ని పలికితే చరిత్రలో రానటువంటి జనాభా జనసమూహం అక్కడికి వచ్చింది అంటే ఎంత అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అక్కడ నాయకులకి కార్యకర్తలకు ఉందో అది దానికి ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి అలాంటి నాయకులు ఎవరు కూడా పోరు తెలుగుదేశం వైపు. మీకు ఇంత ఆదరణ నుండి నిన్న నిజంగా మీ నామినేషన్కి వచ్చిన ప్రభంజనం ఒక చర్చనీయాంశమైన ఉదంతంలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు ఇనిషియల్గా వెళ్ళినప్పుడు మీరు ఇందాకలా తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుదారులు వెనక నుండి పనులు చేసేవాళ్ళు ఇవన్నీ బాగానే చెప్పారు. మీ ఫ్లెక్సీలు ఇష్టం వచ్చినట్టు చింపేయడానికి గల కారణం ఏంటి? ఖచ్చితంగా తట్టుకోలేనటువంటి మనస్తత్వం, ఆదరణ తట్టుకోలేని అపోజిషనా? అపోజిషనే ఖచ్చితంగా. మీరేంటి సార్ పెద్దానికి వాళ్ళ మీద నెట్టుతున్నారు కానీ మీ నియోజకవర్గంలో మీ మీద ఉన్న అసమ్మతి వర్గం అన్నది ఒకటి ఉందన్నది విపరీతంగా చర్చించబడుతుంది. కనీసం పరిగణలోకి కూడా తీసుకోరా? ఖచ్చితంగా లేదు. నాతో పాటు చింపేసిన తర్వాత కూడా మీరు గుండెల్లో పెట్టుకుని నా పార్టీ కార్యకర్తలు చేరని మీరు విశ్వసనీయంగా 100% మా పార్టీ కార్యకర్తలు ఎవరు మమ్మల్ని ఆ విధంగా చేసే పరిస్థితే లేదు. ఎర్రగొండపాలెంలో మరీ ముఖ్యంగా లేదు. కానీ మాకున్న బ్యాక్గ్రౌండ్ చెక్లో అంటే నేను పర్యటించిన ఉదంతంలో ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు బాలినేని గారి సపోర్ట్ వలన ఓ చిన్న పొరపచ్చలు అక్కడ కొంతమందికి వచ్చాయి అన్నది క్యారీ అవుతుంది. బాలినేని గారి సపోర్ట్ 100కి 100% నాకు ఉంటుంది. మీకు ఆయన ఆశీర్వాదంతోనే మీకు టికెట్ వచ్చిందని. ఎస్, కాబట్టి ఉంటుంది. కొంతమందికి చాలా కడుపు మండిన వాళ్ళే మీ ఫ్లెక్సీలు చింపారన్నది. కడుపు మండాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరికైనా ఎవరి అవకాశాలు వారి కోసం. అంటే అక్కడ ఆదిమూలపు సురేష్ గారిని కాదని మీకు అవకాశం కల్పించబడిందని. ఆదిమూలపు సురేష్ గారికి ఇంకొక చోట అవకాశం కల్పించారు కదా. అలాంటప్పుడు అసలు ఎక్కడ సమస్య వస్తుంది? ఇప్పుడైతే కొండేపులో మీ సంతానం దాన్ని ఏమంటారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అసమ్మతులు గ్రూపులు లేవంటారా? 100% లేవు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా. ఫ్లెక్సీలు చింపిన వాళ్ళైనా సరే క్షమాగుణంతో నో ప్రాబ్లం అని వదిలేయగలుగుతున్నారు. ఫ్లెక్సీలు చింపింది ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ సహజంగా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసి ఓటు అడిగేటటువంటి పార్టీ. మా విధానాలని మేము గర్వంగా మా జెండాకున్న అజెండా అని చెప్పి ఓటు అడిగేటటువంటి జగనన్న సైనికులం మేము. కాబట్టి మాకు పక్కన వాడు ఏం చేస్తున్నాడని పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేనే లేదు. అంటే సంక్షేమం ఎంత చేసాం, అభివృద్ధి ఎంత చేసాం? సంక్షేమం ఫిగర్ చెప్పగలరా? ఎంత చేశారో మీ నియోజకవర్గానికి? సంక్షేమ పథకాల ద్వారా అంటున్నారా? ఖచ్చితంగా సరైనటువంటి సంఖ్య నా దగ్గర లేదు, కానీ గతంలో ఎన్నడూ చెయ్యనటువంటి విధంగా చేశాం. ఎప్పుడు ఎవరు కూడా చరిత్రలో చూడనటువంటి సంక్షేమ పథకాలని జగనన్న ప్రభుత్వం ద్వారా 175 నియోజకవర్గాల్లో అగ్రిగేట్ 2,800 కోట్ల నుంచి 3,500 కోట్లు నియోజకవర్గాలకి అభివృద్ధి సంక్షేమం చేసిన దాంట్లో నాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మీ నియోజకవర్గానికి దగ్గర 3,280 కోట్లు ఖర్చు పెట్టబడింది అన్నది. అదే సంఖ్య నా దగ్గర లేదు కాబట్టి మనం అఫీషియల్గా మాట్లాడుతున్నప్పుడు సరైనటువంటి సంఖ్యతో మాట్లాడాలి. కాబట్టి దాదాపు 3,000 కోట్ల పైచిలుకు సంక్షేమ పథకాల ద్వారా అందాయి. ఒక డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో కానీ, లేకపోతే రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా ద్వారా కానీ, అమ్మఒడి ద్వారా కానీ అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా పెద్ద ఎత్తున చరిత్రలో చూడనటువంటి విధంగా అక్కడ సంక్షేమ పథకాలు అందాయి. రోడ్డు మార్గాలు కానీ, కనెక్టివిటీ కోసం, మంచినీటి సదుపాయాల కోసం వీటన్నిటికీ పెద్ద ఎత్తున అక్కడ ఖర్చు చేయడం జరిగింది. సచివాలయ వ్యవస్థ నిర్మాణం, అలాగే మన నాడు నేడు కింద స్కూల్స్ కానీ ఇవన్నీ. ఇప్పుడు మీకున్న ఎర్రగొండపాలెం, పొలాల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్ద అడవి, వీటిల్లో ఎన్ని సచివాలయాలు వచ్చి ఉంటాయి సార్ మీకు? 86 సచివాలయాలు. 86 సచివాలయాలు. ఎన్ని స్కూళ్ళు పరివర్తన చెంది ఉంటాయి? దాదాపుగా ప్రతి గ్రామంలో స్కూల్స్ నిర్మాణం జరిగాయి. ఎర్రగొండపాలెం 100% సక్సెస్ రేషియో కదా. ఎస్, ప్రతి గ్రామంలో స్కూల్స్ నిర్మాణం జరిగాయి. దాదాపుగా 96 పంచాయతీలు ఉన్నాయి మాకు.
ప్రతి పంచాయతీలో స్కూల్ నిర్మాణం జరిగింది. పాత స్కూల్ని ఆధునీకరించడం కూడా జరిగింది. కాబట్టి ఈ విలేజ్ క్లినిక్లు, విలేజ్ క్లినిక్స్ అండర్ కన్స్ట్రక్షన్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని కంప్లీట్ చేయబడ్డాయి, ఆర్బీకే సెంటర్లు కంప్లీట్ అయ్యాయి. అన్ని నియోజకవర్గాలు అంటే మేము అన్ని మండలాలకి ఆర్బీకే సెంటర్లు కంప్లీట్ అయ్యాయి, అన్ని చోట్ల కంప్లీట్. సచివాలయాలతో అనుసంధానించుకుని. సో ఇవన్నీ మీరు వాళ్ళ చేశారు కాబట్టి దోర్నాలలో ప్రత్యేకంగా గిరిజనుల కోసం అత్యాధునిక సదుపాయాలతోటి ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. నేను ఎన్ని పడకలదండి? నేను అక్కడ ఇన్ఛార్జిగా నియమించబడ్డ తర్వాత ROF పట్టాలు 1000 ఇప్పించాం. దాదాపుగా వాటర్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేశాం. ఇది మీరు వాటర్ బిల్స్ క్లియర్ చేయడంలో మీరు అత్యంత శ్రద్ధ చూపించి ఇవాళ అక్కడ అల్లాడుతున్న ప్రజలకి చంద్రశేఖర్ అనే వ్యక్తి భరోసా, అంటే జగనన్న భరోసా లాగా అంత భరోసా ఇస్తున్నారని తెలిసింది. ఖచ్చితంగా అది ఇన్ఛార్జిగా తీసుకున్న వెంటనే ఎన్ని బోర్లు కొట్టించారు సార్? దాదాపు 46 బోర్లు కొట్టించాం. 3 టర్ముల మంత్రిగా చేసిన వ్యక్తి 46లో బోర్ల యొక్క ప్రాధాన్యత ఆయనకి తెలియలేదనా? ఖచ్చితంగా వారి హయాంలో కూడా వేశారు. సరిపడా బోర్లు లేవు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా తాగునీటి కోసం అల్లాడుతున్నారు ప్రజలంటే అంతకుముందు ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని అర్థం. అంటే మీ 5 సంవత్సరాల చేయలేదంటారా? ఖచ్చితంగా చేయలేదు. ఆదిమూలపు సురేష్ గారు అపోజిషన్ లీడర్గా ఉండి, అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నందుకు ఆయన గలం సరిగ్గా వినలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 58 నెలల కాలంలో వచ్చిన తర్వాత చాలా చోట్ల బోర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అక్కడ బోర్ నిర్మాణాలు జరగలేదు, బోర్లు వేయలేదు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణాలు జరగలేదు, రోడ్లు నిర్మాణాలు జరగలేదు. నేను ఇన్ఛార్జిగా నియమించబడ్డ తర్వాత ఎర్రగొండపాలెం టు పుల్లల చెరువు ముటుకుల వరకు రోడ్డుకు ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేశాం. దోర్నాలకి ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ప్యాచెస్ కంప్లీట్ చేశాం. ఎర్రగొండపాలెం టు కొలుకుల రోడ్డు నిర్మాణాన్ని స్టార్ట్ చేశాం. పుల్లల చెరువు టు గారపంట రోడ్డుని నిర్మాణం స్టార్ట్ చేశాం. అన్ని తాండాలకి ఎలక్ట్రిఫికేషన్, అన్ని చోట్లకి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి కరెంటు విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా ఈ 2 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలుసు. అంతకుముందు నేను కూడా చూశానండి అక్కడ. అంతకుముందు సురేష్ అన్న గారు చేశారు, ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చేయడం జరుగుతుంది. సో బోర్లు దాదాపుగా ఇంకా 150 పైచీలకు వేయాల్సి ఉంది. అది ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు అప్రూవల్ కూడా ఇచ్చారు. కాకపోతే ఎలక్షన్ కోడ్ వలన ఆపివేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ అయిపోతే 150 బోర్లు అత్యంత ప్రాధాన్యత కింద ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో వేసేటటువంటి ప్రతిపాదన ఉంది. ఇప్పుడు ఇంకొకటి అండి, అంటే మీరు బోర్లు 150 పైచీలక ఎస్టాబ్లిష్ చేశారు, కానీ మన వెలుగొండ ప్రాజెక్టు యొక్క సాధికారతతో దగ్గర 15,25,000 పైచీలకు ప్రజలకి దాహార్తిని, దగ్గర 4 లక్షల పైచీలకు ఎకరాలు, 4.5 లక్షల ఎకరాల వ్యవసాయానికి, వ్యవసాయ క్షేత్రాలకి ఉపయోగపడే ఆ ప్రాజెక్టుతో గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? 100%. అది ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టు సంజీవిని ఎర్రగొండపాలెంకి. ఎందుకు అంటున్నానంటే ఎర్రగొండపాలెం మొత్తం కిందికి ఉంటుంది, వెలుగొండ ప్రాజెక్టు తల మీద ఉంటుంది. అంటే గంగమ్మ తల్లి ఎర్రగొండపాలెం నెత్తిన తలపై ఉంది. ఆ కొండల నడుమ చిన్న చిన్న గ్యాప్స్ని RCC కాంక్రీట్ వాల్స్ వేయడం వలన అది న్యాచురల్ రిజర్వాయర్గా మారినటువంటి పరిస్థితి. ఆ రిజర్వాయర్లోకి ఈ 2 టన్నెల్స్ ద్వారా శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ని 53 TMCలు తరలించేటటువంటి గొప్ప ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నిండడం ద్వారా దాదాపుగా 4,73,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది, 15 లక్షల మందికి తాగునీరు వస్తుంది, 3 జిల్లాలకి ఇది సంజీవిని. దాంతోపాటు పుల్లల చెరువు అనేటటువంటి మండలానికి T5 కాలువ ద్వారా 11,500 ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు కేవలం 83 కోట్లతోటి కంప్లీట్ కాబోతుంది. అలాగే అది ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, టెండర్లో ఉంది అది T5 కాలువ అనేది. ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ సంపూర్ణంగా కంప్లీట్ అయింది. సంపూర్ణంగా వాటర్ని నింపుకునేటటువంటి వెసులుబాటు ఉంది. కాకపోతే R&R ప్యాకేజ్ కొంతమందికి ఇచ్చి ఉంది, కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. అందుకే వెలుగొండ ప్రాజెక్టు
ఓపెనింగ్కి వచ్చినటువంటి ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి 3 నెలల కాలంలోనే R&R ప్యాకేజ్ రిలీజ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ ప్యాకేజ్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఇమీడియట్గా ఇప్పుడు వర్షాలు పడి వాటర్ కానీ స్టోరేజ్ అయితే శ్రీశైలం డ్యాంలో ఇమీడియట్గా కొంతమేర నింపుకునేటటువంటి అవకాశం ఉంది. అలా నింపడానికి ఎలాంటి అడ్డంకులు కూడా లేవు. ఎందుకంటే R&R ప్యాకేజ్ కింద కొంతమందికి ఇచ్చినటువంటి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు కాబట్టి కొంతమేర మనం నింపేటటువంటి వెసులుబాటు వెలుగొండ ప్రాజెక్టులో ఉంది. వెలుగొండ ప్రాజెక్టులో వాటర్ కానీ వస్తే వెలుగొండ ప్రాజెక్టులో వాటర్ని స్టోర్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూముల్లోకి వాటర్ వెళ్తుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది, బోర్లు మొత్తం పనిచేయడం ఆరంభిస్తాయి. బోర్ల నిర్మాణం ఉంది కాబట్టి వెసులుబాటు, విస్తీర్ణంలో కూడా వ్యవసాయం చాలా అధికంగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సస్యశ్యామలమయ్యేటటువంటి పరిస్థితులు ఎర్రగొండపాలెనికి పుష్కలంగా ఉన్నాయి. మీకున్న 5 మండలాల్లో పుల్లల చెరువుని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months మీరు దాన్ని సక్సెస్ఫుల్ ఒక అగ్రికల్చర్ సెక్టర్ కింద దాన్ని డెవలప్ చేయగలుగుతారా? ఖచ్చితంగా 1 year లోపల, 1 year ఖచ్చితంగా 1 year లోపల ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నిటికీ వాటర్ ఇచ్చేటటువంటి కెపాసిటీ మా ప్రభుత్వానికి ఉంది. మా పార్టీ ద్వారా ఖచ్చితంగా ఆ పని చేసి పెడతాం. ఇప్పుడు మీరు వెలుగొండ ప్రాజెక్ట్ యాజ్ సూన్ యాజ్ యూ బికమ్ ద ఇన్ఛార్జ్ ఫర్ ఎర్రగొండపాలెం, మీ సమక్షంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేయడానికి, అది నా అదృష్టం. హౌ డు యూ ఫీల్? గ్రేట్, వెరీ గ్రేట్. అది జగనన్న నాకు ఇచ్చినటువంటి వరం. రెండోది ఏంటంటే, ఎందుకంటే అక్కడ దాహార్తికి ఇవాళ మీరు పడుతున్న ఒక మానసిక సంఘర్షణకి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ఓపెనింగ్లో, అంటే ఇవాళ మీరు అన్నట్టు శ్రీశైలం వాటర్ కనుక వస్తే నేను కూడా చూసేదాన్ని, నాకు అనిపించింది ఏంటంటే భగవంతుడు ఒకసారి తుఫానీ అనిపించింది నిజంగా అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత. ఎందుకంటే శ్రీశైలంకి మనకి ఎగువ వాటర్ తుఫాన్ వస్తున్న బ్రిజేష్ ట్రిబ్యునల్లో దేని నుంచి హెడ్ రెగ్యులేటర్ నుంచి వచ్చే వాటరే మనకు వస్తుంది. అంచేత తుఫానే నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ వేసవి కాలం పోయిన తర్వాత వాటర్ పడేటటువంటి అవకాశం, వర్షాలు పుష్కలంగా పడే అవకాశం ఉంది. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగనన్నకున్న అదృష్టం కొద్దీ దాదాపు 4 సంవత్సరాలు ఎక్కడా వర్షాభావం లేకుండా జరిగిపోయింది. ఈ లాస్ట్ ఇయరే కొంత వర్షాభావం రావడం వలన ఎండిపోయినటువంటి మాట వాస్తవం. కాబట్టి రేపు రాబో కాలంలో ఖచ్చితంగా వర్షాలు పడతాయి. వర్షాలు పడాలంటే జగనన్న రావాలి. చంద్రబాబు నాయుడు లాగా దురదృష్టవంతుడు కాదు. జగనన్న వచ్చినటువంటి అతి కొద్ది సమయంలోనే అన్ని ప్రాంతాలను డెవలప్ చేసినటువంటి ఘనుడు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు నింపి ఎర్రగొండపాలెంతో పాటు కడప మరియు ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాలకి వాటర్ ఇవ్వబోతున్నటువంటి ప్రాజెక్ట్ని సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి ఘనుడు. ఇప్పుడు ఎర్రగొండపాలెం అన్నది ఎలా ఉంటుందంటే, నాటి రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా కింద చెప్తారు పులివెందుల తర్వాత లక్కీ మస్కెట్స్. అండ్ ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి, ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన నియోజకవర్గంలో నిలదొక్కోవాలంటే వెలుగొండ ప్రాజెక్టు RR ప్యాకేజీలో కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటిని సరిదిద్దడానికి మీ గెలుపు నిజంగా అవసరం అనుకుని నేను స్థానికంగా అక్కడ తిరిగిన తర్వాత చందన్న గారి ఆయనలోనే దానికి సమన్యాయం జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. ఖచ్చితంగా అవకతవకలు కానీ జరిగి ఉంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైతే తప్పకుండా ఎవరైతే ఖచ్చితంగా నేను ఒక చిన్న విషయం చెప్తాను, తర్వాత దాన్ని ఆన్సర్ చేయడం మీకు చాలా సులువు అవుతుంది. 13,000 మెజారిటీతో స్టార్ట్ అయిన కాంగ్రెస్ ప్రస్థానంలో ఆదిమూల సురేష్ గారు 31,000 పైచిలక రెండో టర్మ్లో మెజారిటీ వచ్చింది. అది డ్రాస్టిక్గా 19,000 పడిపోయింది 2019లో. అంత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనంలో కూడా. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్ నౌ, ఇప్పుడు మెజారిటీని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజల హృదయాలు గెలుచుకున్న చంద్రశేఖర్గా శాసించే స్థాయికి వెళ్తారా? ఎందుకంటే నియోజకవర్గానికి జరిగిన RR ప్యాకేజీలో అవకతవకలు ఖచ్చితంగా సవరదీస్తారని. ఖచ్చితంగా చేస్తాను. కానీ అతి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఎక్కడ ఎర్రగొండపాలెంలో ఏ టైంలో కూడా మెజారిటీ తగ్గలేదు. ప్రతిసారి 13,000 కాంగ్రెస్ ఆయనలో, 2014లో 31,000 కాదు 19,000 అప్పుడు, మూడవసారి 2019లో 32,000 మెజారిటీ. ప్రతిసారి పెరుగుతూనే వచ్చింది తప్ప ఎక్కడా తగ్గలేదు. 14లో 31,632, 19లో 31,000 చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. 100% 2019లో 31,000 పైచిలకు ఓట్ల మెజారిటీ తోటి సురేష్ గారు గెలిచారు.
2019లో. 14లో 19,000 చిల్లర. నేనేం రేటు మీరేం రేటు ఓవరాల్గా 13,000 పైచిలుక, 19,000 పైచిలుక, 31,000 పైచిలుక, ఈ 3 ప్రస్థానాల్లో మీకు 31,000 పైచిలుక అంటే మాత్రం ల్యాండ్ మార్క్ సెట్ చేసినట్టే. దానికన్నా ఎక్కువ మెజారిటీ రావాలి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలు మీరు సరిచేయాలంటే, ఇఫ్ యూ రియలీ వాంట్ టు రీచ్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీకు ఖచ్చితంగా మెజారిటీ ఎందుకు రావాలి అంటే, ఎర్రగొండపాలెంకి ఎలాంటి పరిపాలన కావాలో ఖచ్చితంగా జగనన్న సైనికుడిగా అందిస్తా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాలేంటో ఈ వెళ్ళినటువంటి ఈ 4 నెలల కాలంలో నేను చాలా దగ్గరుండి గమనించాను. ప్రతి ప్రాంత అవసరాలని నేను గుర్తించాను. కాబట్టి ఎర్రగొండపాలెంలోనే నివాసం ఉండి చరిత్రలో ఎర్రగొండపాలెంకి ఈ 2024 నుంచి 2029 సువర్ణ దశ అనే విధంగా మాత్రం ఖచ్చితంగా చేసి పెడతాను. అంటే ఈ 5 సంవత్సరాల తర్వాత వర్షం పడితే మన అదృష్టం, వెలుగొండ ప్రాజెక్ట్ త్రూగా ఎర్రగొండపాలెం సస్యశ్యామలం కాబోతుంది. ఒకవేళ ఈ 154 బోర్లు మీరు కొట్టిస్తానన్న దాంట్లో, ఎందుకంటే నేను కూడా అక్కడ ప్రభావితం అయ్యాను, చాలా చెల్లించిపోయాను. దీంతో అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఇలాంటి వాటర్ ఎద్దడి లేకుండా ఒక ప్రాయోజిత కార్యక్రమం కింద దీన్ని అభివర్ణించవచ్చు. ఖచ్చితంగా. ఎలా అంటే గ్రౌండ్ వాటర్ ఉంది, ఇప్పుడు కూడా బోర్లు వేస్తే బోర్లలో వాటర్ వస్తుంది. చేయవలసింది దగ్గర 12 అడుగుల దాకా పవర్ సప్లై ఇచ్చి బోర్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అక్కడ వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొట్టమొదటిది. రెండవది, ఎగువను పడేటటువంటి వర్షాలతో కూడా శ్రీశైలం డ్యాంలో వాటర్ వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మనం చూసాం. మనకి ఏపీలో వర్షాలు పడినప్పుడు కూడా ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో పడ్డ వర్షాలతోటి శ్రీశైలం డ్యామ్ నిండినటువంటి చరిత్ర మనకుంది. ఆ ప్రకారం చూసినా కూడా ఖచ్చితంగా అక్కడి నుంచి వాటర్ షిఫ్ట్ చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఈ 2 టన్నెల్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటర్ని స్టోర్ చేస్తాం, దానిలో ఎలాంటి సందేహం లేనే లేదు. మూడవది, అతి ప్రాధాన్యమైనది, అక్కడ వ్యవసాయ ఆధారిత భూమి చాలా ఎక్కువ, లభ్యత ఎక్కువ, కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ, రైతాంగం ఎక్కువ. వారికి మనం చేయవలసింది కావలసినటువంటి పవర్ ఏర్పాటు, వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ సదుపాయాన్ని, దాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనేదే ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా, బాధ్యత కలిగినటువంటి అక్కడ వ్యక్తిగా ఖచ్చితంగా అది నేను చేసి పెడతాను. దాంతోపాటుగా వ్యవసాయ ఆధారిత కేంద్రాలనే అక్కడ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎర్రగొండపాలెం అనేది చాలా మంచి నియోజకవర్గం. ఎలా అంటే ఇటు కర్నూలుకి కానీ, ఇటువైపున బెంగళూరుకి కానీ, హైదరాబాద్కి కానీ, విజయవాడకి కానీ 4 గంటల నుంచి 6 గంటల లోపల ప్రయాణంతో రీచ్ అయ్యేటటువంటి ప్రాంతం. అన్నిటికీ అనుకూలమైనటువంటి ప్రాంతం. అక్కడ కానీ పరిశ్రమలను తీసుకురాగలిగితే యువతకి విపరీతమైనటువంటి, అంటే పరిశ్రమలు అంటే నేను తిరిగి ఉపాధి కలుగుతుంది. వెలుగొండ ప్రాజెక్ట్ సక్సెస్తో ఒక విధంగా వాటర్ ప్రాబ్లమ్స్ కనుక రిజాల్వ్ అయితే ప్రకాశం, మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఒక 70,000 ఎకరాల పైచిలుక ప్రభుత్వ భూమి ఉంది. ఇండస్ట్రియలైజేషన్ పట్ల మీ కమిట్మెంట్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత వ్యవస్థలను కానీ ఏర్పాటు చేస్తే, కంపెనీస్ని తీసుకొస్తే, స్టోరేజ్ నిర్మాణాలను కానీ ఏర్పాటు చేస్తే, మిర్చి అధికంగా పండేటటువంటి ప్రాంతం, దాంతోపాటుగా పొగాకు అత్యంత ఎక్కువగా పండేటటువంటి ప్రాంతం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వ్యవస్థలను కానీ ఏర్పాటు చేస్తే ఉపాధి పెరుగుతుంది. దాంతోపాటు వరికిపొడి శిలతో పాటు, వరికిపొడి శిల వలన కూడా, వరికిపొడి శిల ఆల్రెడీ ప్రారంభోత్సవం జరిగింది. ఒక పుల్లల చెరువు అనేటటువంటి ప్రాంతానికి దాని ద్వారా కూడా 10,500 ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్ట్ అది. సో దాని ద్వారా కూడా వాటర్ స్టోరేజ్ని, వాటర్ సోర్సెస్ని క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. త్రిపురాంతకానికి సాగర్ వాటర్ వస్తుంది. ఆ సాగర్ వాటర్తో త్రిపురాంతకంలో ఎలాంటి సమస్య లేదు. సాగర్ వాటర్ కానీ వచ్చిందంటే ఖచ్చితంగా త్రిపురాంతకానికి ఏ ఇబ్బంది ఉండేటటువంటి పరిస్థితి లేదు. కావాల్సింది ఏంటంటే త్రిపురాంతకం ఆ సాగర్ కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే పుల్లల చెరువు టు త్రిపురాంతకం మధ్యలో ఆ రోడ్డు మార్గాన్ని విస్తరించి ఖచ్చితంగా కానీ చేస్తే ఈ పండినటువంటి పంటని ఈ వ్యవసాయ కేంద్రాలకి తరలించుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా పక్క గ్రామాల నుంచి కూడా, పక్కనున్నటువంటి మండలాలు, కాన్స్టిట్యున్సీల నుంచి కూడా అక్కడికి
రైతులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేస్తే ఉపాధి పెరుగుతుంది, రైతులకి విపరీతమైనటువంటి లబ్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతోటి ముందుకు వెళుతున్నాం. ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అతి దగ్గరగా హైదరాబాద్కి ఉండేటటువంటి ప్రాంతం అది. ఇవాళ హెడ్ క్వార్టర్స్కి మా మేనిఫెస్టో ద్వారా 2,000 కోట్లతోటి హెడ్ క్వార్టర్స్ అన్నిటిని కూడా ఆధునీకరిస్తామని చెప్పేసి జగన్ అన్న చెప్పాడు. కాబట్టి చెప్పాడంటే చేస్తాడు. కాబట్టి 2,000 కోట్ల పెట్టుబడులు ఆ హెడ్ క్వార్టర్స్లో వస్తే ఐటీ రంగం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒంగోలులో ఐటీ కంపెనీస్ ఉన్నాయి, వాటిని విస్తరించేటటువంటి అవకాశం ఉంటుంది. రవాణా మార్గం ఉంది, ఇటు చెన్నైకి బెంగళూరుకి. మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు కదా, ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇది ఇస్తానండి. కరెక్ట్. సో అది మీ నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా యువతని. సో మీ 5 మండలాలకి మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎస్, ప్రజల్లో మమేకమై తిరుగుతూ వాళ్ళ స్థితిగతులను ప్రభావితం చేసే ప్రతి అంశానికి తగ్గట్టు కార్యాచరణ. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు వలన యువతలో నైపుణ్యం పెరిగి వివిధ రంగాల్లో వాళ్ళు నైపుణ్యంతో ఉండడం వలన వాళ్ళకు ఉపాధి పెరుగుతుంది ఖచ్చితంగా. ఇది చాలా అవసరం కూడా. ప్రతి గ్రామంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇక్కడ మీకు ఇది కూతవేడి దూరంలో ఉన్న మాచర్ల నియోజకవర్గం నిజంగా పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతర శ్రామికుడిగా సాధించిన విజయం ఒకటి ఉంది. అలాగే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలోను, పెన్నిలి గారి ఆధ్వర్యంలో 2 ఫారెస్ట్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేసుకోగలిగారు, రోడ్లకి, వాటర్ దీనికి. అలా మీ నియోజకవర్గానికి ఒక ఫారెస్ట్ మార్గంగా రీచ్ అయ్యే దగ్గర మీరు అన్నట్టు త్రిప్రాంతకం ఆ పరిసర ప్రాంతాలన్నీ ఫారెస్ట్ జోన్లోనే ఉంటాయి. రోడ్డు వైడనింగ్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఒప్పించడానికి మీ ప్రయత్నం ఏమైనా మొదలవబోతుందా? లాస్ట్ టైం మేము ఒకసారి ఒక వన్ మంత్ ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి డైనమిజమ్స్ గురించి చెప్పాలంటే దేశంలో 84 ఫారెస్ట్ ప్రాజెక్ట్స్ ఉంటే 2 ప్రాజెక్ట్స్ 84లో 2 ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయ్యాయి. ఆ 2 ఆంధ్రప్రదేశ్లో. ఎస్, ఇవాళ అత్యంత అటవీ ప్రాంతం కలిగినటువంటి ఎర్రగొండపాలెంలో అతి ప్రధానమైనటువంటి సమస్య ఇది. గిరిజన బిడ్డలు గ్రామ హెడ్ క్వార్టర్స్కి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి కనీసం రోడ్డు మార్గం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలని నెట్టవేయబడుతుంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. కనీసం వాళ్ళకి ఒక మట్టి మార్గం వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితుల నుంచి ఇవాళ చెంచుగూడాలకి, లంబాడి తాండాస్కి రోడ్డు మార్గాల ఏర్పాటుతో పాటు ఎలక్ట్రికల్ పోల్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. గారపెంట అనేటటువంటి విలేజ్లో ఇవాళ ఎలక్ట్రికల్ పోల్స్ని ఏర్పాటు చేస్తున్నాం, రోడ్డును కూడా వేస్తున్నాం. అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతులతోటే ఆ మార్గాన్ని కూడా వేస్తున్నాం. పుల్లల చెరువు హెడ్ క్వార్టర్ నుంచి గారపెంట వరకు వేస్తున్నాం. అలాగే వేయవలసినటువంటి రోడ్లు చాలా ఉన్నాయి. చింతల, చినారుట్ల, తుమ్మలబయలు, ఇవన్నీ ప్రాంతాలకి కరెంటు సప్లై చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎలా తయారైందంటే క్యాంప్ ఆఫీసులకేమో ఏ అనుమతులు ఉన్నా ఏ అనుమతులు లేకపోయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఎలక్ట్రికల్ అవసరాల కోసం వాళ్ళ నిర్మాణాలు చేసుకుంటున్నారు, ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయి. ఆ పక్కనే ఉండేటటువంటి చెంచుగూడాలకు మాత్రం కరెంట్ సప్లై లేనటువంటి పరిస్థితి. పాలుట్ల అనేటటువంటి గ్రామం ఉంది. పాలుట్ల గ్రామానికి ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రామం పాలుట్ల. అద్భుతమైన వ్యవసాయ రంగం అక్కడ వారి సొంతం. కావాల్సినంత పశు సంపద ఉంటుంది. వారికి ఇప్పటికీ కరెంట్ లేదు పాలుట్లకి. ఎర్రగొండపాలెంలో బూత్ నంబర్ 1 పాలుట్ల ఎంతో కష్టపడేటటువంటి వ్యక్తులు ఉండేటటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి ఈ రోజు వరకు ఎలక్ట్రికల్ లైన్లు వేయలేకపోయారు. కారణం ఏంటి అంటే, 5 సంవత్సరాలు ఖచ్చితంగా వేయిస్తాను. దాన్ని వేయించడానికి ఎంతవరకైనా పోరాడతాం. మాటిచ్చాం, మాటిస్తే వెనక్కి వెళ్ళేటటువంటి పార్టీ మాది కాదు. కాబట్టి ఖచ్చితంగా చేసి పెడతాం. నాయకుడు మాటిస్తే మడమ తెప్పుడు. ఆయన ప్రతిష్ఠించిన ఆయన సైనికుడిగా మాకు కూడా, సైనికుడు కూడా మాటిస్తే మడమ ఖచ్చితంగా. విత్ ఎ గుడ్ నోట్. ఆల్ ద బెస్ట్ మిస్టర్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.